How are you? I hope you are doing good. Friends, we are going to learn about past possession actions. ఈ పాస్ట్ పొజిషన్ యాక్షన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి అనేది తెలుసుకుందాం. అంటే గతంలో నాకు ఒక వస్తువు సంథింగ్ ఉంది అని చెప్పడానికి ఈ సెంటెన్సెస్ యూజ్ చేస్తాం. ఈ స్ట్రక్చర్ గతంలో నాకు ఒక కార్ ఉంది, గతంలో నాకు ప్రాపర్టీ ఉంది, గతంలో సంథింగ్ ఐ హ్యాడ్ అని చెప్పాలంటే ఎలా మాట్లాడాలి ఇది ఇంగ్లీష్లో అనేది నేర్చుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఏ డౌట్స్ రాకుండా చాలా క్లియర్గా చెప్పాలని నా ఇంటెన్షన్. ఎందుకంటే నేర్చుకునేటప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, మనం ఎన్ని రకాలుగా కన్ఫ్యూజ్ అవుతాం అనేది నాకు చాలా చాలా బాగా తెలుసు. ఎందుకంటే నేను కూడా మీకులా నేర్చుకున్న దాన్నే కాబట్టి. మన మదర్ లాంగ్వేజ్ తెలుగు. వాంట్ టు లెర్న్ అదర్ లాంగ్వేజ్, దెన్ వాట్ షుడ్ ఐ డూ? మనం ఇతర భాష నేర్చుకోవాలంటే ఏం చేయాలి? మనం డెడికేటెడ్గా ఉండాలి, ప్యాషన్ ఉండాలి, డెడికేటెడ్గా ఉండాలి, ఆ లాంగ్వేజ్ మీద లవ్ కూడా ఉండాలి. అప్పుడే మనం ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోగలం. ఏదైనా ఒకటి నేర్చుకోవాలి అన్నప్పుడు అదంటే మనకి చాలా ఇంట్రెస్ట్ ఉండాలి, ఇష్టం ఉండాలి. ఒకవేళ మనకి ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు, కానీ అక్కడ నీడ్ ఉంది, అంటే అవసరం, మనకి ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం అవసరం, ఒక స్కిల్ నేర్చుకోవడం అవసరం అన్నప్పుడు ఇష్టాన్ని పెంచుకోవాలి ఫ్రెండ్స్. మనం దాని మీద ఇష్టాన్ని పెంచుకొని అది నేర్చుకోవాలి. ఎందుకంటే అది నీడ్ కదా. నీడ్, ఇష్టం ఉంది ఒక వస్తువు మీద, ఓకే తీసుకుంటాం, ఇష్టం లేదో వదిలేస్తాం. కానీ ఒక ప్లేస్లో అది నీడ్ అని మనకి అనిపించింది అనుకోండి, తప్పకుండా అది చేయాలి. ఒక పని కానీ, ఒక జాబ్ కానీ, ఒక స్కిల్ కానీ, ఒక లాంగ్వేజ్ కానీ, ఎనీథింగ్ ఇఫ్ ఇట్ ఈస్ నీడ్ టు అస్, we have to learn. Definitely we must learn that. If it is need, we must learn that. అది మనకి నీడ్ అయితే తప్పకుండా నేర్చుకోవాలి. ఎందుకు అంటే అది లైఫ్ లాంగ్ మనని బాధ పెడుతూనే ఉంటుంది. నేర్చుకోలేదనుకోండి ఏమవుతుంది, దాని అవసరం వచ్చినప్పుడల్లా అరే నాకు ఇది రాదు, నేను ఇది నేర్చుకుంటే బాగుండేది అనిపిస్తుంది. అవునా కదా? మనకి అక్కడ నీడ్ అనేది ఉంది అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆ పని నేర్చుకొని ఉండాలి, ఆ స్కిల్ నేర్చుకుని ఉండాలి, ఆ లాంగ్వేజ్ నేర్చుకొని ఉండాలి ఫ్రెండ్స్. అందుకే ఇంగ్లీష్ అనేది మనకి చాలా చాలా అవసరం. ఎందుకంటే నౌవే డేస్ మనం ఎప్పుడూ మొబైల్లోనే ఉంటూ ఉంటాం. మనకు అందులో ఆప్షన్స్ తెలియాలన్నా, ఏం చేయాలన్నా ఇంగ్లీష్ ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ తెలియాలి కదా. మన ఆ మీనింగ్ తెలిస్తేనే కదా అది యూజ్ చేయగలం. మనం బయటికి వెళ్ళామన్నా, ఏదైనా స్కూల్స్కి వెళ్ళినా, బ్యాంక్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఇంగ్లీష్ అనేది చాలా అవసరం అవుతుంది. ఎందుకు ఇంట్లోనే కూర్చుని మొబైల్లో టైం పాస్ చేయాలన్నా కూడా మనకి ఇంగ్లీష్ తెలిసి ఉంటే అది ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది. అవునా కదా ఫ్రెండ్స్? అందుకే ఇంగ్లీష్ తప్పకుండా నేర్చుకోండి, దీని మీద ఇంట్రెస్ట్ పెంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? లెట్స్ గో టు ద క్లాస్. ఇప్పుడు మనం పాస్ట్ పొజిషన్ యాక్షన్స్ ఎట్లా నేర్చుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, పాస్ట్ పొజిషన్ యాక్షన్స్ మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఒకే ఒక వర్డ్ ఉంది, అదే హ్యాడ్. ఈ ఒక్క వర్డ్ తోటే మనం ఈ పాస్ట్ పొజిషన్ యాక్షన్స్ ని ఎక్స్ప్రెస్ చేయగలం ఫ్రెండ్స్. చూడండి, హ్యాడ్ ఎట్లా యూజ్ చేయాలో చూద్దామా? ఐ, వి, యూ, దే, లత అండ్ గీత, హీ, షీ, ఇట్, లత. యాక్చువల్గా మనం ప్లూరల్ సబ్జెక్ట్స్కి ప్రజెంట్ పొజిషన్లో ఎట్లా యూజ్ చేస్తాము? యాక్చువల్గా హ్యావ్ యూజ్ చేస్తాం కదా, కానీ ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్స్కి హ్యావ్ యూజ్ చేస్తాం, సిమిలర్ సబ్జెక్ట్స్కి హ్యాజ్ యూజ్ చేయడం ఇట్లా ఉంటుంది. కానీ పాస్ట్ పొజిషన్ యాక్షన్స్లో అన్ని సబ్జెక్ట్స్కి కూడా హ్యాడ్ మాత్రమే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. హ్యాడ్ ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, వెర్బ్ అనేది V3లో ఉంటుంది కదా. కానీ ఇక్కడ ఈ పొజిషన్ అంటే ఇక్కడ నౌన్స్ వస్తాయి. ఎప్పుడు కూడా ఈ పొజిషన్ తర్వాత ఎప్పుడు నౌన్ వస్తుందన్నమాట. యాక్చువల్గా V1 కానీ V2, V3 ఇవేమీ రావు, నౌన్ వస్తుంది. చూడండి, ఇవాళ కార్, మ్యూజిక్, ప్రాపర్టీస్ ఇవన్నీ నౌన్స్ అనమాట. ఈ నౌన్స్ మనం ఎక్కడ చెప్తున్నాం. చూడండి, నౌన్ అడ్జెక్టివ్స్, నౌన్స్ వస్తాయి. యాక్చువల్గా చూడండి, ఐ హ్యాడ్ ఏ కార్,
ఐ హ్యాడ్ ఏ మ్యూజిక్ క్లాస్ అంటే దెన్ అప్పుడు. ఐ హ్యాడ్ ఏ కార్ అప్పుడు నాకు కారు ఉంది. ఐ హ్యాడ్ ఏ మ్యూజిక్ క్లాస్ అప్పుడు నాకు మ్యూజిక్ క్లాస్ ఉంది. గతంలో గతంలో ఐ హ్యాడ్ ప్రాపర్టీస్ గతంలో ప్రాపర్టీస్ ఉన్నాయి. ఐ హ్యాడ్ ఫ్రీ టైం నాకు అప్పుడు ఫ్రీ టైం ఉంది. ఐ హ్యాడ్ ఏ క్లాస్ అప్పుడు నాకు క్లాస్ ఉంది. ఐ హ్యాడ్ గుడ్ వాయిస్ నాకు మంచి వాయిస్ ఉంది. ఐ హ్యాడ్ ఎ మీటింగ్ నాకు అప్పుడు మీటింగ్ ఉంది. ఐ హ్యాడ్ ఏ కంపెనీ నాకు కంపెనీ ఉంది గతంలో. ఇట్లా గతంలో కలిగి ఉన్నానని చెప్పడానికి ఇలా హ్యాడ్ యూజ్ చేసి ఇవి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అంటే వెర్బ్ కాదు ఇది, వర్బ్ కానీ V2 కానీ V3 కానీ కాదు, నౌన్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, వీ హ్యాడ్ ఏ కార్ మాకు కార్ ఉంది. వీ హ్యాడ్ ఏ మ్యూజిక్ క్లాస్. వీ హ్యాడ్ ప్రాపర్టీస్ మాకు ప్రాపర్టీస్ ఉన్నాయి అప్పుడు. వీ హ్యాడ్ ఫ్రీ టైం మాకు ఫ్రీ టైం ఉండింది. వీ హ్యాడ్ క్లాస్ మాకు క్లాస్ ఉంది. వీ హ్యాడ్ గుడ్ వాయిస్ మాకు మంచి వాయిస్ ఉంది. వీ హ్యాడ్ ఏ మీటింగ్ మాకు అప్పుడు మీటింగ్ ఉంది. వీ హ్యాడ్ ఏ కంపెనీ మాకు అప్పుడు కంపెనీ ఉంది. యూ హ్యాడ్ ఏ కార్ నీకు ఒక కార్ ఉంది. యూ హ్యాడ్ మ్యూజిక్ క్లాస్ నీకు అప్పుడు మ్యూజిక్ క్లాస్ ఉంది. యూ హ్యాడ్ ప్రాపర్టీస్ అప్పుడు నీకు ప్రాపర్టీస్ ఉన్నాయి. యూ హ్యాడ్ ఫ్రీ టైం నీకు ఫ్రీ టైం ఉండింది. యూ హ్యాడ్ ఏ క్లాస్ నీకు అప్పుడు క్లాస్ ఉంది. యూ హ్యాడ్ ఏ గుడ్ వాయిస్ నీకు ఒక మంచి వాయిస్ ఉంది. యూ హ్యాడ్ ఏ మీటింగ్ నీకు ఒక మీటింగ్ ఉంది అప్పుడు. యూ హ్యాడ్ ఏ కంపెనీ నీకు ఒక కంపెనీ ఉండింది. దే హ్యాడ్ ఏ కార్ వాళ్ళకి ఒక కార్ ఉంది అప్పుడు. దే హ్యాడ్ మ్యూజిక్ క్లాస్ వాళ్ళకి మ్యూజిక్ క్లాస్ ఉంది. దే హ్యాడ్ ఫ్రీ టైం వాళ్ళకి ఫ్రీ టైం ఉంది. దే హ్యాడ్ ఏ క్లాస్ వాళ్ళకి క్లాస్ ఉంది. దే హ్యాడ్ గుడ్ వాయిస్ వాళ్ళకి మంచి వాయిస్ ఉంది. దే హ్యాడ్ ఏ మీటింగ్ వాళ్ళకి ఒక మీటింగ్ ఉంది. దే హ్యాడ్ ఏ కంపెనీ వాళ్ళకి ఒక కంపెనీ ఉంది. దే హ్యాడ్ మీటింగ్. ఓకే, చూడండి ఇలా లత అండ్ గీత, దిస్ ఈజ్ ఆల్సో ప్లూరల్ సబ్జెక్ట్ కదా. లత అండ్ గీత హ్యాడ్ ఏ కార్ లత అండ్ గీత ఒక కారు కలిగి ఉన్నారు. లత అండ్ గీత హ్యాడ్ మ్యూజిక్ క్లాస్ లత మరియు గీతకు మ్యూజిక్ క్లాస్ ఉంది. లత అండ్ గీత హ్యాడ్ ప్రాపర్టీస్ లత అండ్ గీతకు ప్రాపర్టీస్ ఉన్నాయి. లత అండ్ గీత ఫ్రీ టైం లత అండ్ గీతకు ఫ్రీ టైం ఉంది అప్పుడు. గతంలో ఎప్పుడైతే హ్యాడ్ యూజ్ చేస్తున్నామో గతంలో అనేది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? హీ హ్యాడ్ ఏ కార్ అతనికి కార్ ఉంది అప్పుడు. ఈ హ్యాడ్ మ్యూజిక్ క్లాస్ అతనికి ఒక మ్యూజిక్ క్లాస్ ఉంది. ఈ హ్యాడ్ ప్రాపర్టీస్ అతనికి ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ హ్యాడ్ ఫ్రీ టైం అతనికి ఫ్రీ టైం ఉండింది. ఈ హ్యాడ్ క్లాస్ ఉంది. ఈ హ్యాడ్ క్లాస్ అతనికి క్లాస్ ఉంది. ఈ హ్యాడ్ గుడ్ వాయిస్ అతనికి మంచి వాయిస్ ఉంది. హ్యాడ్ మీటింగ్ అతనికి మీటింగ్ ఉంది. హ్యాడ్ ఏ కంపెనీ అతనికి ఒక కంపెనీ ఉంది. షీ హ్యాడ్ ఏ కార్ ఆమెకి కార్ ఉంది. షీ హ్యాడ్ మ్యూజిక్ క్లాస్ ఆమెకు మ్యూజిక్ క్లాస్ ఉంది. షీ హ్యాడ్ ప్రాపర్టీస్ ఆమెకు ప్రాపర్టీస్ ఉన్నాయి. షీ హ్యాడ్ ఫ్రీ టైం ఆమెకు ఫ్రీ టైం ఉండింది. షీ హ్యాడ్ క్లాస్ ఆమెకు క్లాస్ ఉంది. షీ హ్యాడ్ గుడ్ వాయిస్ ఆమెకు మంచి వాయిస్ ఉంది. షీ హ్యాడ్ మీటింగ్ ఆమెకు మీటింగ్ ఉంది. షీ హ్యాడ్ ఏ కంపెనీ ఆమెకు ఒక కంపెనీ ఉంది. ఇట్ హ్యాడ్ ఏ కార్ అనలేము. ఎందుకు అంటే ఇట్ అనేది యానిమల్స్ కి బర్డ్స్ కి థింగ్స్ కి యూజ్ చేస్తాం కానీ పర్సన్స్ కి యూజ్ చేయలేము. అండ్ యానిమల్స్ మాత్రమే యూజ్ చేయగలము. సో లత హ్యాడ్ ఏ కార్ లతకి కారు ఉంది. నౌన్ కూడా సింగులర్ సబ్జెక్ట్ అవుతుంది. లత హ్యాడ్ ఏ కార్ లత హ్యాడ్ మ్యూజిక్ క్లాస్ Lata had music class. Lata had properties. Lata had free time. Lata had class. Lata had good voice. Lata had meeting. Lata had a company. లతకి కంపెనీ ఉంది అప్పుడు. ఈ రకంగా మనము ఈ పాజిటివ్ వర్డ్స్ చెప్తాం ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా పాజిటివ్. గతంలో నాకు సంథింగ్ ఉంది, ఒక వస్తువు ఉంది అని చెప్పడం అనమాట. ఇప్పుడు మనం దీన్ని నెగిటివ్ ఎట్లా చేయాలో చూద్దామా. హ్యాడ్ నెగిటివ్ వచ్చిందంటే మనం ఏం చేయాలి? డిడ్ యూజ్ చేస్తాం. డిడ్ నాట్ యూజ్ చేస్తాం. డిడ్ నాట్ యూజ్ చేస్తామంటే మళ్ళీ ఏం చేయాలి? హ్యాడ్ ప్లేస్ లో హ్యావ్ యూజ్ చేస్తాం. డిడ్ నాట్ హ్యావ్ వస్తుంది. అంటే చూడండి ఇక్కడ V2 ఈక్వల్ టు did plus V1. did plus V1 అయితే V2. ఇక్కడ had అంటే did plus have. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్.
హ్యాడ్ అంటే డిడ్ ప్లస్ హ్యావ్ యూజ్ చేస్తాం. నెగిటివ్ లో యూజ్ చేసినప్పుడు, పాజిటివ్ లో యూజ్ చేసినప్పుడు డైరెక్ట్ గా ఐ హ్యాడ్ ఏ కార్ అన్నాము. అదే నెగిటివ్ లో యూజ్ చేయాలంటే ఐ డిడ్ నాట్ హ్యావ్ ఏ కార్. మళ్ళీ హ్యాడ్ అలా హ్యావ్ గా చేంజ్ అవుతుంది. ఐ డిడ్ నాట్ హ్యావ్ ఏ కార్. నెగిటివ్స్ కి క్వశ్చన్స్ కి మనం ఖచ్చితంగా డిడ్ యూజ్ చేయాలి కాబట్టి మళ్ళీ హ్యాడ్ అలా హ్యావ్ అవుతుంది. ఎందుకు అంటే డిడ్ అంటేనే పాస్ట్. ఒక సెంటెన్స్ లో 2 పాస్ట్ వర్డ్స్ అనేవి ఉండకూడదు. డిడ్ అంటేనే పాస్ట్ కాబట్టి అనదర్ పాస్ట్ వర్డ్ అయినా ఈ హెల్పింగ్ వెర్బ్ ని మనం యూజ్ చేయకూడదు. ఇక్కడ హ్యాడ్ ప్లేస్ లో హ్యావ్ రావాలి, హ్యావ్ గా చేంజ్ చేయాలి. I did not have a car. We did not have a car. We did not have a music class. They did not have properties. They did not have free time. You did not have a class. Class లేదు. You did not have class. You did not have good voice. You did not have a meeting. You did not have a company. ఇలా did not అంటే you didn't అని కూడా షార్ట్ ఫామ్ లో వాడతారు. what is the short form? Didn't. Didn't అనేది షార్ట్ ఫామ్. You didn't have a car. You didn't have a car. ఇట్లాగా మనం యూజ్ చేయాలి. చూడండి, I didn't have a car. I didn't have music class. I didn't have properties. I didn't have free time. I didn't have class. I didn't have good voice. I didn't have a meeting. I didn't have a company. We didn't have a car. We didn't have a music class. నాకు ఒక మ్యూజిక్ క్లాస్ లేదు. వీ డిడెంట్ హ్యావ్ ప్రాపర్టీస్. నాకు ప్రాపర్టీస్ లేవు. వీ డిడెంట్ హ్యావ్ మాకు ప్రాపర్టీస్ లేవు. వీ డిడెంట్ హ్యావ్ ఫ్రీ టైం. మాకు ఫ్రీ టైం లేదు. వీ డిడెంట్ హ్యావ్ క్లాస్. మాకు క్లాస్ లేదు. వీ డిడెంట్ హ్యావ్ గుడ్ వాయిస్. మాకు గుడ్ వాయిస్ లేదు. వీ డిడెంట్ హ్యావ్ ఎ మీటింగ్. మాకు మీటింగ్ లేదు. వీ డిడెంట్ హ్యావ్ ఎ కంపెనీ. మాకు కంపెనీ లేదు. యూ డిడెంట్ హ్యావ్ ఎ కార్. నీకు కార్ లేదు. యూ డిడెంట్ హ్యావ్ ఎ మ్యూజిక్ క్లాస్. నీకు మ్యూజిక్ క్లాస్ లేదు. యూ డిడెంట్ హ్యావ్ ప్రాపర్టీస్. నీకు ప్రాపర్టీస్ లేవు. యూ డిడెంట్ హ్యావ్ ఫ్రీ టైం. నీకు ఫ్రీ టైం లేదు. యూ డిడెంట్ హ్యావ్ క్లాస్. నీకు క్లాస్ లేదు. యూ డిడెంట్ హ్యావ్ గుడ్ వాయిస్. నీకు గుడ్ వాయిస్ లేదు. యూ డిడెంట్ హ్యావ్ ఏ మీటింగ్. అక్కడ మీటింగ్ లేదు. యూ డిడెంట్ హ్యావ్ ఏ కంపెనీ. నీకు కంపెనీ లేదు. దే డిడెంట్ హ్యావ్ ఏ కార్. వారికి కార్ లేదు. దే డిడెంట్ హ్యావ్ మ్యూజిక్ క్లాస్. వాళ్ళకి మ్యూజిక్ క్లాస్ లేదు. అప్పుడు గతంలో దే డిడెంట్ హ్యావ్ ప్రాపర్టీస్. దే డిడెంట్ హ్యావ్ ఫ్రీ టైం. వారికి ఫ్రీ టైం లేదు. దే డిడెంట్ హ్యావ్ క్లాస్. వారికి క్లాస్ లేదు. దే డిడెంట్ హ్యావ్ గుడ్ వాయిస్. వారికి మంచి వాయిస్ లేదు. దే డిడెంట్ హ్యావ్ ఏ మీటింగ్. వారికి ఒక మీటింగ్ అనేది వారికి మీటింగ్ లేదు. దే డిడెంట్ హ్యావ్ ఏ కంపెనీ. వాళ్ళకి ఒక కంపెనీ లేదు. లత అండ్ గీత డిడెంట్ హ్యావ్ ఎ కార్. లత అండ్ గీతకు కారు లేదు. లత అండ్ గీత డిడెంట్ హ్యావ్ మ్యూజిక్ క్లాస్. లత అండ్ గీతకు మ్యూజిక్ క్లాస్ లేదు. హ్యావ్ ప్రాపర్టీస్. వారికి ప్రాపర్టీస్ లేవు. లత అండ్ గీతకు ప్రాపర్టీస్ లేవు. లత అండ్ గీత డిడెంట్ హ్యావ్ ఫ్రీ టైం. లత అండ్ గీతకు ఫ్రీ టైం లేదు. లత అండ్ గీత డిడెంట్ హ్యావ్ క్లాస్. లతకు గీతకు క్లాస్ లేదు. లత అండ్ గీత డిడెంట్ హ్యావ్ గుడ్ వాయిస్. లతకు గీతకు మంచి వాయిస్ లేదు. లత అండ్ గీత డిడెంట్ హ్యావ్ మీటింగ్. లతకు గీతకు మీటింగ్ లేదు. లత అండ్ గీత డిడెంట్ హ్యావ్ కంపెనీ. లతకు గీతకు కంపెనీ లేదు. చూడండి, హీ మనం మామూలుగా ఈ షీ ఇట్కి ఏం చేస్తాము? హ్యాజ్ అనేది యూజ్ చేస్తాం కదా. ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్స్కి హ్యావ్ వచ్చినప్పుడు ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్స్కి హ్యాజ్ వస్తుంది కదా. కానీ ఇక్కడ అట్లా రాదు ఫ్రెండ్స్, గుర్తు పెట్టుకోండి. ఎందుకు అంటే మనం ఏం చేస్తాం? ఐ హ్యావ్ ఏ కార్ అన్నాం. ఈ హ్యాజ్ ఏ కార్ అన్నాం ఆ ప్రెసెంట్ టెన్స్లో. అయితే మనం నెగిటివ్ చేయాలంటే ఏం చేయాలి? అప్పుడు డూ యూజ్ చేస్తాం కదా. నెగిటివ్స్లో ఐ డోంట్ హ్యావ్ ఏ కార్ అన్నాం. మళ్ళీ ఈ డజంట్ హ్యావ్ ఏ కార్ అనము. హీ డజంట్ హ్యావ్ ఏ కార్ అంటాం. హీ డజంట్ హ్యావ్ ఏ కార్ అంటాం కదా. ఎందుకు? మళ్ళీ హ్యాజ్ డజ్ యూజ్ చేసినప్పుడు సెకండ్ ఎస్ అనేది రావద్దు కదా. అందుకని హీ డజంట్ హ్యావ్ ఏ కార్ అంటాం. కానీ హీ డజంట్ హ్యాజ్ ఏ కార్ అని అనము. ఇక్కడ అలా రాకూడదు. ఎందుకు అంటే డస్ యూజ్ చేసినప్పుడు హ్యావ్ యూజ్ చేస్తాం కాబట్టి హ్యావ్గా చేంజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్. హ్యావ్ని మనం హ్యాజ్గా చేంజ్ చేసాము అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ డిడ్ యూజ్ చేసాం కాబట్టి మళ్ళీ హ్యాజ్ అనేది రావద్దు. డిడ్ అనేది ఫాస్ట్, మళ్ళీ ఇక్కడ హ్యావ్ యూజ్ చేయొద్దు అనమాట. డిడ్ యూజ్ చేసాము కాబట్టి హ్యావ్ మాత్రమే యూజ్ చేస్తాము. అంటే చూడండి, హీ డిడ్ నాట్ హ్యావ్ అనేది కరెక్ట్. హీ డిడ్ నాట్ హ్యాజ్ అంటే రాంగ్. హీ డిడ్ నాట్ హ్యాజ్ అనేది మనం యూజ్ చేయకూడదు. సింగులర్
ప్లూరల్స్ సింగులర్ సబ్జెక్ట్స్ కి కూడా మనము డిడ్ నాట్ తర్వాత ఈ స్ట్రక్చర్ లో హ్యావ్ ఏ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మనము ప్రెసెంట్ పొజిషన్ యాక్షన్స్ లో కూడా డస్ హ్యావ్ అంటాం కానీ డస్ హ్యాజ్ అనము. హీ డజంట్ హ్యావ్ ఏ కార్ అంటాం. హీ డజంట్ హ్యాజ్ ఏ కార్ అని అన్నామంటే అది చాలా రాంగ్ అవుతుంది. సో ఇక్కడ కూడా అంతే, హీ డిడింట్ హ్యావ్ ఏ కార్. హీ డిడింట్ హ్యాజ్ ఏ కార్ అంటే రాంగ్ అవుతుంది. హీ డిడింట్ హ్యావ్ ఏ కార్ అని అనాలి, గుర్తుపెట్టుకోండి. హీ షీ ఇట్ లత అని సింగులర్ నౌన్స్ కి కూడా ఈ సింగులర్ సబ్జెక్ట్స్ కి మనము కూడా ఇక్కడ హ్యాజ్ ఏ యూజ్ చేస్తాం. నెగిటివ్స్ లో కానీ క్వశ్చన్స్ లో కానీ హ్యావ్ మాత్రమే యూజ్ చేయాలి. సింగులర్ సబ్జెక్ట్స్ కి మనం హ్యావ్ ఏ యూజ్ చేస్తాం ఈ స్ట్రక్చర్ లో. అంటే ఐ డిడింట్ హ్యావ్, హీ డిడింట్ హ్యావ్, షీ డిడింట్ హ్యావ్, ఇట్ డిడింట్ హ్యావ్, లత డిడింట్ హ్యావ్ అని యూజ్ చేయాలి, ఓకేనా. లత డిడింట్ హ్యాజ్ అట్లా అనొద్దు. లత డిడింట్ హ్యావ్, హీ డిడింట్ హ్యావ్, షీ డిడింట్ హ్యావ్, ఇట్ డిడింట్ హ్యావ్, లత డిడింట్ హ్యావ్. Did Lata have? Did Lata have? Did Lata have? Did he have? Did it have? Did ఇలా did she have? ఇలాగా మన క్వశ్చన్ వాడిన డిడ్ తీసుకొచ్చి మనం మళ్ళీ ఫస్ట్ లో పెడతాము, ఇట్లా వస్తుంది తప్ప ఈ సింగులర్ సబ్జెక్ట్స్ కి కూడా ఇక్కడ హ్యావ్ ఏ యూజ్ చేస్తాం. అంటే డిడ్ నాట్ హ్యావ్ ఇలా, ఓకేనా ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే హీ డిడ్ నాట్ హ్యావ్ ఎ కార్, అతనికి కార్ లేదు. హీ డిడ్ నాట్ హ్యావ్ మ్యూజిక్ క్లాస్, అతనికి మ్యూజిక్ క్లాస్ లేదు. హీ డిడ్ నాట్ హ్యావ్ ప్రాపర్టీస్, అతనికి ప్రాపర్టీస్ లేవు. హీ డిడ్ నాట్ హ్యావ్ ఫ్రీ టైం, అతనికి ఫ్రీ టైం లేదు. హీ డిడ్ నాట్ హ్యావ్ క్లాస్, అతనికి క్లాస్ లేదు. హీ డిడ్ నాట్ హ్యావ్ గుడ్ వాయిస్, అతనికి మంచి వాయిస్ లేదు. హీ డిడ్ నాట్ హ్యావ్ మీటింగ్, అతనికి మీటింగ్ లేదు. హీ డిడ్ నాట్ హ్యావ్ కంపెనీ, హీ డిడ్ నాట్ హ్యావ్ ఏ కంపెనీ, అతనికి కంపెనీ లేదు. షీ డిడ్ నాట్ హ్యావ్ ఏ కార్, ఆమెకు కార్ లేదు. షీ డిడ్ నాట్ హ్యావ్ మ్యూజిక్ క్లాస్, ఆమెకు మ్యూజిక్ క్లాస్ లేదు. షీ డిడ్ నాట్ హ్యావ్ ప్రాపర్టీస్, ఆమెకు ప్రాపర్టీస్ లేవు. షీ డిడ్ నాట్ హ్యావ్ ఫ్రీ టైం, ఆమెకు ఫ్రీ టైం లేదు. షీ డిడ్ నాట్ హ్యావ్ క్లాస్, ఆమెకు క్లాస్ లేదు. షీ డిడ్ నాట్ హ్యావ్ గుడ్ వాయిస్, ఆమెకు మంచి వాయిస్ లేదు. షీ డిడ్ నాట్ హ్యావ్ ఏ మీటింగ్, ఆమెకు మీటింగ్ లేదు. షీ డిడ్ నాట్ హ్యావ్ ఏ కంపెనీ, ఆమెకు కంపెనీ లేదు. ఇట్లాగే ఇంకా ఇట్ అనేది మనకి తెలిసిందే కదా, పర్సన్స్ కి యూజ్ చేయలేము, యానిమల్స్ కి థింగ్స్ కి యూజ్ చేస్తాం హిట్ అనేది. ప్లీజ్ రిమెంబర్ దిస్. లత డిడ్ నాట్ హ్యావ్ ఎ కార్, లతకి కార్ లేదు అప్పుడు గతంలో. Lata did not have music class, Lata did not have properties, లతకు ప్రాపర్టీస్ లేవు. Lata did not have, Lata did not have, didn't have అని కూడా మనం అంటాం కదా. Lata didn't have free time, లతకు ఫ్రీ టైం లేదు. Lata didn't have class, లతకు క్లాస్ లేదు. Lata didn't have good voice, లతకు మంచి వాయిస్ లేదు. Lata didn't have meeting, లతకు మీటింగ్ లేదు. Lata didn't have a company, లతకు కంపెనీ లేదు. మరి ఇట్లా చెప్పాలి ఫ్రెండ్స్ నెగటివ్స్, ఓకేనా. చూడండి ఇక్కడ డిడింట్ హ్యావ్ యూజ్ చేసాము నెగటివ్స్ కి. మనం క్వశ్చన్స్ చేయాలంటే ఏం చేయాలి, ఈ డిడ్ తీసుకొచ్చి చూడండి, ఈ డిడ్ తీసుకొచ్చి ఫ్రంట్ డిడ్ ఇక్కడ పెడతాం ఫ్రెండ్స్. అంటే డిడ్ తీసుకొచ్చి మనం ఫ్రంట్ లో అప్లై చేస్తాం, గుర్తుపెట్టుకోండి. డిడ్ తర్వాత ఏమైంది, సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత హెల్పింగ్ వర్బ్, తర్వాత నౌన్. వర్బ్ కాదు ఫ్రెండ్స్, ఇక్కడ నౌన్ వస్తుంది, గుర్తుపెట్టింది. పొజిషన్ యాక్షన్స్ లో మనకి తర్వాత మనకి ఆబ్జెక్ట్ గా నౌన్ వస్తుంది. ఆబ్జెక్ట్ ప్లేస్ లో పొజిషన్ సెంటెన్స్ కి ఆబ్జెక్ట్ ప్లేస్ లో నౌన్ వస్తుంది. V3 అనేది కానీ రాదు, V3 రాదు, అది గుర్తుపెట్టుకోండి. చూడండి, డిడ్ ఐ హ్యావ్ ఏ కార్, మళ్ళీ డిడ్ వచ్చిందంటే హ్యావ్ ఏ యూజ్ చేయాలి కాబట్టి ఇక్కడ హ్యావ్ ఏ వస్తుంది. డిడ్ ఐ హ్యావ్ ఏ కార్, డిడ్ ఐ హ్యావ్ ఏ కార్, నాకు కార్ ఉందా. డిడ్ ఐ హ్యావ్ ఏ మ్యూజిక్ క్లాస్, నాకు మ్యూజిక్ క్లాస్ ఉందా. డిడ్ ఐ హ్యావ్ ప్రాపర్టీస్, నాకు ప్రాపర్టీస్ ఉన్నాయా. డిడ్ ఐ హ్యావ్ ఫ్రీ టైం, నాకు ఫ్రీ టైం ఉందా. డిడ్ ఐ హ్యావ్ క్లాస్, నాకు క్లాస్ ఉందా. డిడ్ ఐ హ్యావ్ గుడ్ వాయిస్, నాకు మంచి వాయిస్ ఉందా. డిడ్ ఐ హ్యావ్ మీటింగ్, నాకు మీటింగ్ ఉందా. డిడ్ ఐ హ్యావ్ ఏ కంపెనీ, నాకు ఒక కంపెనీ ఉందా. డిడ్ వి హ్యావ్ ఏ కార్, మాకు ఒక కార్ ఉందా. డిడ్ వి హ్యావ్ మ్యూజిక్ క్లాస్, మాకు మ్యూజిక్ క్లాస్ ఉందా. డిడ్ వి హ్యావ్ ప్రాపర్టీస్, మాకు ప్రాపర్టీస్ ఉన్నాయా. డిడ్ వి హ్యావ్ ఫ్రీ టైం, మాకు ఫ్రీ టైం ఉందా. డిడ్ వి హ్యావ్ క్లాస్, మాకు క్లాస్ ఉందా. అప్పుడు ఎప్పుడు, గతంలో. డిడ్ వి హ్యావ్ గుడ్ వాయిస్, మాకు మంచి వాయిస్ ఉందా. డిడ్ వి హ్యావ్ మీటింగ్, మాకు మీటింగ్ ఉందా. డిడ్ వి హ్యావ్ కంపెనీ, మాకు కంపెనీ ఉందా, గతంలో.
డిడ్ యూ హ్యావ్ ఏ కార్, నీకు కార్ ఉందా? డిడ్ యూ హ్యావ్ మ్యూజిక్ క్లాస్, నీ మ్యూజిక్ క్లాస్ ఉందా? డిడ్ యూ హ్యావ్ ప్రాపర్టీస్, నీకు ప్రాపర్టీస్ ఉన్నాయా? డిడ్ యూ హ్యావ్ ఫ్రీ టైం, నీకు ఫ్రీ టైం ఉందా? డిడ్ యూ హ్యావ్ క్లాస్, నీకు క్లాస్ ఉందా? డిడ్ యూ హ్యావ్ గుడ్ వాయిస్, మీకు మంచి వాయిస్ ఉందా? డిడ్ యూ హ్యావ్ మీటింగ్, మీకు మీటింగ్ ఉందా? డిడ్ యూ హ్యావ్ ఏ కంపెనీ, మీకు కంపెనీ ఉందా? అప్పుడు గతంలో ఇలా డిడ్ దే హ్యావ్ ఏ కార్, వాళ్ళకి ఉన్న కారు ఉందా? డిడ్ దే హ్యావ్ మ్యూజిక్ క్లాస్, వాళ్ళకి మ్యూజిక్ క్లాస్ ఉందా? డిడ్ దే హ్యావ్ ప్రాపర్టీస్, వాళ్ళకి ప్రాపర్టీస్ ఉందా? డిడ్ దే హ్యావ్ ఫ్రీ టైం, వాళ్ళకి ఫ్రీ టైం ఉందా? డిడ్ దే హ్యావ్ క్లాస్, వాళ్ళకి క్లాస్ ఉందా? డిడ్ దే హ్యావ్ గుడ్ వాయిస్, వాళ్ళకి మంచి వాయిస్ ఉందా? డిడ్ దే హ్యావ్ మీటింగ్, వాళ్ళకి మీటింగ్ ఉందా? డిడ్ దే హ్యావ్ ఏ కంపెనీ, వాళ్ళకి కంపెనీ ఉందా? లత అండ్ గీత, డిడ్ లత అండ్ గీత హ్యావ్ ఏ డిడ్ లత అండ్ గీత హ్యావ్ ఏ కార్, వాళ్ళకి లతకు గీతకు కార్ ఉందా? డిడ్ లత అండ్ గీత హ్యావ్ మ్యూజిక్ క్లాస్, లతకు గీతకు మ్యూజిక్ క్లాస్ ఉందా? డిడ్ లత అండ్ గీత హ్యావ్ ప్రాపర్టీస్, లతకు గీతకు ప్రాపర్టీస్ ఉన్నాయా? డిడ్ లత అండ్ గీత హ్యావ్ ఫ్రీ టైం, లతకు గీతకు ఫ్రీ టైం ఉందా? డిడ్ లత అండ్ గీత హ్యావ్ ఏ క్లాస్, డిడ్ లత అండ్ గీత హ్యావ్ ఏ క్లాస్, లతకు గీతకు క్లాస్ ఉందా? డిడ్ లత అండ్ గీత హ్యావ్ గుడ్ వాయిస్, వారికి లతకు గీతకు మంచి వాయిస్ ఉందా? డిడ్ లత అండ్ గీత హ్యావ్ ఏ మీటింగ్, లతకు గీతకు మీటింగ్ ఉందా? డిడ్ లత అండ్ గీత హ్యావ్ ఏ కంపెనీ, లతకు గీతకు ఒక కంపెనీ ఉందా? ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది గతంలో ఉందా. డిడ్ హీ హ్యావ్ ఏ కార్, అతనికి కార్ ఉందా? డిడ్ హీ హ్యావ్ మ్యూజిక్ క్లాస్, అతనికి మ్యూజిక్ క్లాస్ ఉందా? డిడ్ హీ హ్యావ్ ఫ్రీ టైం, అతనికి ఫ్రీ టైం ఉందా? డిడ్ హీ హ్యావ్ క్లాస్, అతనికి క్లాస్ ఉందా? డిడ్ హీ హ్యావ్ గుడ్ వాయిస్, వారికి మంచి వాయిస్ ఉందా? డిడ్ హీ హ్యావ్ ఏ మీటింగ్, వారికి మీటింగ్ ఉందా? డిడ్ హీ హ్యావ్ ఏ కంపెనీ, వారికి ఒక కంపెనీ ఉందా? ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. డిడ్ షీ హ్యావ్ ఏ కార్, ఆమెకు కార్ ఉందా? డిడ్ షీ హ్యావ్ మ్యూజిక్ క్లాస్, ఆమెకు మ్యూజిక్ క్లాస్ ఉందా? డిడ్ షీ హ్యావ్ ప్రాపర్టీస్, ఆమెకు ప్రాపర్టీస్ ఉన్నాయా? డిడ్ షీ హ్యావ్ ఫ్రీ టైం, ఆమెకు ఫ్రీ టైం ఉందా? డిడ్ షీ హ్యావ్ క్లాస్, ఆమెకు క్లాస్ ఉందా? డిడ్ షీ హ్యావ్ గుడ్ వాయిస్, ఆమెకు మంచి వాయిస్ ఉందా? డిడ్ షీ హ్యావ్ మీటింగ్, ఆమెకు మీటింగ్ ఉందా? డిడ్ షీ హ్యావ్ ఏ కంపెనీ, ఆమెకు కంపెనీ ఉందా? ఇంకా మనం ఇట్ అనేది మనకు తెలిసిందే కదా, యానిమల్స్కి థింగ్స్కే యూజ్ చేస్తాం. డిడ్ లత హ్యావ్ ఏ కార్, లతకు కార్ ఉందా? డిడ్ లత హ్యావ్ మ్యూజిక్ క్లాస్, లతకు మ్యూజిక్ క్లాస్ ఉందా? డిడ్ లత హ్యావ్ ప్రాపర్టీస్, లతకు ప్రాపర్టీస్ ఉన్నాయా? డిడ్ లత హ్యావ్ క్లాస్, లతకు క్లాస్ ఉందా? డిడ్ లత హ్యావ్ ఏ మీటింగ్, లతకు మీటింగ్ ఉందా? డిడ్ లత హ్యావ్ గుడ్ వాయిస్, లతకు మంచి వాయిస్ ఉందా? డిడ్ లత హ్యావ్ ఏ కంపెనీ, లతకు కంపెనీ ఉందా? అప్పుడు గతంలో. ఇట్లా ఈ క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. రిమెంబర్ దిస్ ఫ్రెండ్స్. ఏం చేసాము మనం? పాజిటివ్లో సబ్జెక్ట్ ప్లేస్ హ్యాడ్ ప్లేస్ నౌన్ యూజ్ చేసాం. ఆబ్జెక్టివ్ ప్లేస్లో నౌన్ వస్తుంది. ఓకే, ఈ తర్వాత ఏం చేసాం? నెగటివ్స్కి డిడ్ నాట్, సబ్జెక్ట్ ప్లేస్ డిడ్ నాట్ ప్లేస్ హ్యావ్ ప్లేస్ నౌన్, ఆబ్జెక్టివ్ నౌన్, ఆబ్జెక్టివ్స్ నౌన్ వచ్చాయన్నమాట. ఆబ్జెక్టివ్ ప్లేస్లో నౌన్. అలాగే క్వశ్చన్స్కి ఏం చేసాము? తర్వాత నెగటివ్స్లో హ్యాడ్ అల్లా హ్యావ్గా చేంజ్ చేసాం. ఇది ఇంపార్టెంట్ పాయింట్. హ్యావ్ ఎప్పుడైతే డిడ్ యూజ్ చేసామో, హ్యాడ్ అనేది ఎప్పుడైతే డిడ్ యూజ్ చేసామో అది హ్యావ్గా చేంజ్ చేయాలి. అదే క్వశ్చన్స్లో మళ్ళీ ఈ డిడ్ అనేది సబ్జెక్ట్స్కి ఫ్రంట్లో అప్లై చేస్తాము. డిడ్ యూజ్ చేసామంటే సెకండ్ పాస్ట్ వెర్బ్ అయిన హ్యాడ్ అని యూజ్ చేయకూడదు. హ్యాడ్ హ్యావ్గా మార్చాలి. హ్యాడ్ ప్లేస్లో హ్యావ్ చేర్చాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అనదర్ పాయింట్, సెకండ్ పాయింట్. ఓకేనా ఫ్రెండ్స్? నెగటివ్స్లో మనం డిడ్ నాట్ యూజ్ చేస్తాము. డిడ్ నాట్ ప్లస్ హ్యావ్ యూజ్ చేస్తామంటే సబ్జెక్ట్ డిడ్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ ఆబ్జెక్టివ్ ప్లేస్లో నౌన్స్ వస్తాయి. అలాగే క్వశ్చన్స్ వేయాలంటే డిడ్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ ఆబ్జెక్టివ్ ప్లేస్లో నౌన్స్ వస్తాయి. అంటే ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్ అవుతుంది. మన పాజిటివ్ ఇంటరాగేటివ్ ఎట్లా ఉంటుంది? ఐ డిడ్ నాట్ హ్యావ్, సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ ఆబ్జెక్టివ్ ప్లేస్లో నౌన్ వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. పాజిటివ్ ఇంటరాగేటివ్, ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్. నెగిటివ్ ఇంటరాగేటివ్లో ఏమవుతుంది? సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ ఆబ్జెక్టివ్. ఇట్లా ఈ సింటాక్స్ వస్తుంది. ఓకేనా? చూడండి, నెగిటివ్స్లో ఎట్లా? ఐ డిడ్ నాట్ హ్యావ్ ఏ కార్. ఇంకా మీకు క్లియర్గా ఒక సెంటెన్స్ రూపంలో మీకు తెలియడం కోసము
నేను ఇది మీకు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు నేను క్లియర్గా మీకు ఎట్లా మనం ఈజీగా చేంజ్ చేయాలో చెప్పాను ఫ్రెండ్స్. ఇలా స్పాంటేనిటీగా మనం చేంజ్ చేయగలగాలి ఫ్రెండ్స్. ఒక క్వశ్చన్ మనకు వచ్చింది, ఒక స్టేట్మెంట్ ఉంది, దాన్ని నెగిటివ్గా ఎలా మార్చాలి, క్వశ్చన్గా ఎట్లా మార్చాలి అనేది మనకి అబ్జర్వేషన్ ఉందనుకోండి, మనం ఆ సెన్స్లో ఉన్నాం అనుకోండి, ఇమ్మీడియట్లీ మనం స్పాంటేనిటీగా మాట్లాడగలం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఐ డిడ్ నాట్ హ్యావ్ ఏ కార్. ఐ హ్యాడ్ ఏ కార్ అన్నాం అనుకోండి. ఐ హ్యాడ్ ఏ కార్. ఐ డిడ్ నాట్ హ్యావ్ ఏ కార్. డిడెంట్ ఐ హ్యావ్ ఏ కార్? నాకు కార్ లేదా. వై డిడెంట్ ఐ హ్యావ్ ఏ కార్? వెన్ డిడెంట్ ఐ హ్యావ్ ఏ కార్? నాకు ఎప్పుడు కార్ లేకుండా ఉంది, నాకు ఉంది ఆల్రెడీ, నాకు ఎప్పుడు లేకుండా ఉంది అని మనం క్వశ్చన్ తిరిగి వేస్తున్నాం అన్నమాట. అలా చూడండి, ఐ డిడెంట్ హ్యావ్ ఏ కార్. హీ డిడెంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్టీస్. హీ డిడెంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్టీస్. అతనికి ఏ ప్రాపర్టీస్ లేవు. షీ డిడెంట్ హ్యావ్ ఏ కంపెనీ. ఆమెకు ఏ కంపెనీ లేదు, ఒక కంపెనీ లేదు. ఇలాగ మనం నెగిటివ్స్ చెప్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్స్ మీకు ఇక్కడ నేను ఏవైతే చెప్పానో అవి మీకు సెంటెన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. డిడ్ ఐ హ్యావ్ ఏ కార్? డిడ్ వీ హ్యావ్ ఏ క్లాస్? మాకు ఒక క్లాస్ ఉందా? డిడ్ ఐ హ్యావ్ ఏ కార్? డిడ్ వీ హ్యావ్ ఏ క్లాస్? డిడ్ హీ హ్యావ్ ఏ గుడ్ వాయిస్? అతనికి మంచి వాయిస్ ఉందా? డిడ్ షీ హ్యావ్ ఏ కంపెనీ? డిడ్ షీ హ్యావ్ ఏ కంపెనీ? ఆమెకు కంపెనీ ఉందా? ఆమెకు ఒక కంపెనీ ఉందా? అని మనం క్వశ్చన్స్ ఇట్లా వేస్తాం. అదే నెగిటివ్ ఇంటరాగేటివ్, మనం ఇంతవరకు ఇక్కడ నెగిటివ్ ఇంటరాగేటివ్ చెప్పుకున్నాము. చూడండి, ఐ డిడెంట్ హ్యావ్ ఎ కార్. డిడెంట్ వి హ్యావ్ ఎ కార్? చూడండి, డిడెంట్ ఐ హ్యావ్ ఎ కార్? మాకు కార్ లేదా. డిడెంట్ వి హ్యావ్ ఏ క్లాస్? మాకు క్లాస్ లేదా. డిడెంట్ వి హ్యావ్ ఏ గుడ్ వాయిస్? మాకు మంచి వాయిస్ లేదా. డిడెంట్ షీ హ్యావ్ ఏ కంపెనీ? మాకు అప్పుడు కంపెనీ లేదా. అంటే గతంలో కంపెనీ లేదా, గతంలో మాకు కార్ లేదా, గతంలో ప్రాపర్టీస్ లేవా, గతంలో కంపెనీ లేదా అని మనం నెగిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ వేస్తున్నాం. ఇలాగ మనం పాజిటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ మనం యూజ్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే WH క్వశ్చన్స్ కూడా యూజ్ చేసి మనం క్రియేట్ చేయాలి. మీకు నెక్స్ట్ వీడియోలో WH క్వశ్చన్స్ ఎట్లా మనం యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి అనేది మీకు నేర్పిస్తా ఫ్రెండ్స్. మీకు ఇంతవరకు ఇది మీకు చక్కగా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి వెల్ విషెస్కి షేర్ చేయండి, ఎందుకంటే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కూడా చేరుతుంది ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.